Harihara Viramallu is a shameful and a హలో ఫ్రెండ్స్, హరిహర వీరమల్లో కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా నా దగ్గర ఒక 4 షోలు 5-6 షోలు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎంత వసూలు చేసింది, హిందీలో టాక్ ఎలా ఉంది, తమిళ్లో టాక్ ఎలా ఉంది, కన్నడలో ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉంది అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇమేజ్ చూడండి. ఇమేజ్లో చూసుకున్నట్లయితే నిద్రపోతున్నారనమాట. వీళ్ళు డైహాట్ ఫ్యాన్స్ ఆల్రెడీ టవల్స్ కప్పుకొని వచ్చారు. అసలు టవల్స్ పట్టుకుంటూ ఆడమైంది, థియేటర్కి వచ్చి నిద్రపోవడం ఏంది అని చెప్పి సోషల్ మీడియాలో ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. అంటే సినిమా అంత నిద్ర వచ్చేలా ఉందా, సినిమా అంత నీరసంగా ఉందా, అంటే రావణెందుకు ఈ విధంగా పాజిటివ్ రివ్యూ ఇచ్చిండు అది ఇది అని చెప్పి నాకు ట్యాగ్ చేస్తూ చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయినా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ట్విట్టర్లో కూడా దీని గురించి పెద్ద చర్చ అయితే నడుస్తుంది అనమాట. సో సినిమా ఎక్కడ ఏ విధంగా ఉంది, మన తెలుగు కమ్యూనిటీలో చూడండి, నేను ఒక్కనే పాజిటివ్ రివ్యూ ఇచ్చిన, ఇంకెవడు కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వాలా. ఒక్కొక్కడు కుక్కరాడ్ అంటాడు, కంకరాడ్ అంటాడు. అసలు ఏం పాపం చేసినా అని చెప్పి ఈ సినిమా మమ్మల్ని చూపించారు, మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మా ప్రాణాలు తీయడానికి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వేసుకోవడం ఎక్కడమైతే మనం చూడవచ్చు అనమాట. చాలా టూ మచ్గా వెళ్ళిపోతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ సినిమా మీద ఎంత నెగిటివ్ ఉంది అని అంటే కారణం ఖచ్చితంగా ఈ పొట్టోడే అనమాట. ఎందుకంటే సినిమా ఇటు చూడలేదు, చూడక తలికే నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను, సౌత్ ఆఫ్రికాలో సినిమా రిలీజ్ అయింది, సినిమా వేరే లెవెల్ ఉంది, బాలకృష్ణ గారు ఇంటర్వ్యూ ఇచ్చిండు అని చెప్పు తొర్రి మొర్రి వాగుడు, ఏదో పిచ్చుకొక్క కరిచినట్టు. రాత్రి తాగింది దెక్కుండా ఏది పడితే అది వాగింది వీడు. దాంతో వీళ్ళు ఫుల్ వీడియో ఎవడు చూడడు, ఓన్లీ ఆ క్లిప్లు కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో బాగా వైరల్ చేశారు. నాన్ వెజ్ నా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి మూవీ రివ్యూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఒక మూవీ రివ్యూ ఇచ్చాడు, సౌత్ ఆఫ్రికాలో రిలీజ్ అయింది అంటుండో, సినిమా వేరే లెవెల్ ఉంది అంటుండో, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి అందరికీ కూడా స్కై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినాయి. మొన్నటిదాకా అయితే సినిమా మీద అసలు హైప్ లేనే లేదు. కానీ వీడు రివ్యూ ఇచ్చిన తర్వాత రివ్యూ పేరు మీద సినిమా చూడకుంటే ఏది పడితే అది వాగటం వల్ల అందరికీ కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దానివల్ల ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్కే నచ్చక డిసప్పాయింట్తో బయటకు వస్తున్నారు. డైరెక్టర్ మీద మేము కేసేస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మీరు ఎవరైనా దెంగాలి అని అంటే ఖచ్చితంగా ఈ పొట్టోని ఒంగోబెట్టి దెంగండి. ఇక్కడ లేండి, ఇండియా వస్తే నేనే ఒంగోబెట్టి కొడతా, దాంట్లో డౌటే లేదు. సో ఈ విధంగా సినిమాని అయితే సగం కిల్ చేసింది వీడియో. 100% చెప్తాను, నేను గ్యారంటీ చెప్తున్నాను. సినిమా సగం నాశనం కావడానికి నా అన్వేషణ ఉన్నాడు. ఎందుకంటే నిన్న జీవమా షాపింగ్కి వెళ్తే అన్న సినిమా వేరే లెవెల్ ఉంది అన్న అన్నాడు. అరే ఇంకా షోనే పర్లేదు కన్నా నువ్వెలా చెప్తున్నావు అంటే ఆల్రెడీ నా అన్వేషణ చెప్పిండు అన్న, సౌత్ ఆఫ్రికాలో సినిమా రిలీజ్ అయిందంటే నీకు తెలియదా అని చెప్పి నన్ను ఎదుర్కొచ్చిన వేస్తుండో. ఒరే వాడితో వాగిండ్రా, వాడితో నైట్ తాగింది దెక్క, ఎంతోనో వండిండు, మరి హెచ్ఐవి సోకింది ఏందో తెలియదు పొట్టోడికి, ఏది పడితే అది వాగిండు. దానివల్ల నువ్వు ఎలా నమ్ముతావన్నా, అదే వీడియోలో చెప్పిండు కదా ఇదంతా కూడా నేను కల్పించిందానంటే చెప్పిండు అన్న, నేను ఓన్లీ ఆ రివ్యూ చూసిన అన్న షార్ట్ వీడియోలో అని చెప్పి వాళ్ళు చెప్పాక నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. సో సినిమాని సగం సావదెంగింది ఖచ్చితంగా అన్వేష. మీరు ఏం చేస్తారో తెలియదు, ఇంకోసారి మూవీ రివ్యూ చేయాలంటే భయపడాలన్నమాట. ఎందుకంటే సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వడం ముమ్మటికి తప్పు, ముందు తొర్రి ముర్రి వాగుడు లాస్ట్లో ఏదో చిన్నగా ఇదంతా కూడా నేను కల్పించని చెప్పడం అయితే ముమ్మాటికి దారుణం అయ్యా. ఈ విధంగా సినిమాని సగం సావదెంగింది మట్టికి ఖచ్చితంగా అన్వేషణ చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నా విషయానికి వస్తా చూడండి. ఈ విధంగా మీరు నాకు ఈ పిక్స్ ట్యాగ్ చేస్తున్నారు కదా, ఒకటి చెప్తున్నా, వాళ్ళు తాగి వెళ్ళారు. దానివల్ల సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో ఉంది. నేనే చెప్పిన సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా డీసెంట్గా ఉంది, క్లైమాక్స్ మరీ దరిద్రంగా ఉందని చెప్పి నేనే చెప్పిన. దానివల్ల వాళ్ళకి నిద్ర వస్తుంది అనమాట. నేను థియేటర్ దగ్గరికి వెళ్తే థియేటర్లో గేట్లు పగల కొట్టేటట్టు ఉన్నారు, షో 1 గంట లేట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విధంగా సో సినిమా చూడడానికి వెళ్ళే వాళ్ళకన్నా అక్కడ తాగి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకు వాళ్ళు అరిశారు, గేయాలు చేశారు. ఇంకా థియేటర్లో కూర్చున్న తర్వాత ఏసీ చల్లగా తోలింది, నిద్రపోయారు. అంతేగాని నిద్ర వచ్చేంత దరిద్రంగా అయితే సినిమా లేదు అనేటటువంటిది 100% వాస్తవం. ఇప్పటికి కూడా నేను ఇదే మాట మీద ఉంటా, సినిమా పర్లేదు గాయస్, ఒకసారి అయితే థియేటర్లో చూడొచ్చు అనమాట. సో ఎందుకు మరి మన తెలుగు కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు బ్యాడ్ రివ్యూ ఇచ్చారు. రివ్యూ చూసుకున్నట్లయితే ఏ సినిమాకైనా సరే కొద్ది గట్టిగా ఇస్తారు. కానీ ఈ హరిహర వీరమల్లుకి అయితే మరి దారుణంగా రివ్యూ ఇచ్చేసిండు. మూవీ మ్యాటర్స్ ఇంకా అన్నకి సినిమాలు ఎక్కాలి అని అంటే ఆయా సినిమాలు పిహెచ్డీ చేసి రావాలి, అది వేరే విషయం. అండ్ మన పాపం పూలచక్క అడ్రస్ లేడు, ఏమైపోయిండు అనేటటువంటిది నాకైతే ఎట్లా. మహేందర్ కూడా కొద్దిగా మిక్సర్ ఇచ్చిండు. ఇంక మన రాప్చక్ అయితే అబ్బో మామూలు వేసుకోలేదు, పచ్చి తిట్టుడు అయితే తిట్టిండు, మాస్ పెట్టుకుండగా ఏది పెట్టా నడుస్తుందని చెప్పి తను కూడా తిట్టిండు. ఈ విధంగా రివ్యూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు పడేసుకున్నారు. తెలుగు కమ్యూనిటీలో ఒక 10 మంది రివ్యూవర్స్ ఉన్నారంటే 10 మందిలో 9 మంది గుద్ద వల్ల తిట్టారు భయ సినిమాని. కానీ నేను ఒక్కనే సినిమా బాగుంది అనేటటువంటిది చెప్తా చూడండి. నేను ఒక వీళ్ళనే కాదనమాట, హిందీలో చూడండి ఏం మాట్లాడుతున్నారు. दौड़ते तो ऐसा बोलना तो नहीं चाहिए और मैं बोलूंगा भी नहीं भाई, ऐसा लग रहा है घोड़े को चोद रहे. తను చూసుకున్నట్లయితే ఫేమస్ రివ్యూవర్, ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ అయితే తనుకున్నారు. తనేం చెప్తానంటే ఈ పదం విన్న తర్వాత నాకైతే మైండ్ దెంగింది. సెకండ్ హాఫ్లో మన హీరోస్ అందరూ కూడా గుర్రం మీద వస్తుంటే గుర్రం మీద సవారీ చేస్తున్నట్లేదు, గుర్రాన్ని దెంగుతున్నట్టుంది అని చెప్పి తన మాట అన్నాక నా ఫీజులు ఎగిరిపోయాయి. అంతెందుకు ఈ కన్నప్ప విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, ఈ కంగో విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, హరిహర వీరమల్లు మీద ఇది 100 times బెటర్గా ఉందని చెప్పి అసలు మామూలుగా వేసుకోవట్లేదు. ఇంకా ఫిల్మీ ఇండియా అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, ప్రతి సినిమా గురించి రివ్యూ ఇస్తాను. తనైతే కనీసం హరిహర వీరమల్లుని డేకను కూడా డేకలేదు అనమాట. హిందీలో చాలా మంది రివ్యూవర్స్ క్రిటిక్స్ ఈ సినిమాని డేకట్లేదు, కానీ డేకను ఎవడైనా సరే ఎక్కుతుండు తొక్కుతుండు పచ్చి బూతులు తిడుతుండు. అసలు పవన్ కళ్యాణ్ ధర్మాన్ని కాపాడతా
అని చెప్పి ఆడియన్స్ని నాశనం చేసిండు, ఆడియన్స్ని మేము కాపాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి హిందీలో ప్రతి ఒక్కళ్ళు బ్యాడ్ రివ్యూలు అయితే కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో హిందీలో ఖచ్చితంగా పడింది. సో కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేటటువంటిది ఆ పాయింట్గా వస్తున్నారు చూడండి. చాలా మంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే పుష్ప డే 1 లేపేసిండు, పుష్ప యొక్క అడ్వాన్స్ కలెక్షన్స్ లేపేసిండు అది ఇది అన్నారు. అది జరిగేటటువంటి ప్రసక్తే కాదు ఫ్రెండ్స్. పుష్ప చూసుకున్నట్లయితే ప్రీమియర్స్కి బెనిఫిట్ షోకి అటు ఇటుగా అడ్వాన్స్ కలెక్షన్సే 100 కోట్లు. అర్థమవుతుందా మీకు? అడ్వాన్స్ కలెక్షన్సే 100 కోట్ల గ్రాస్. నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 50 కోట్లు. కానీ హరిహర వీరమల్లు నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే మొత్తం ఇవాళ నిన్న కలిపి చూసుకున్నట్లయితే 11 కోట్లు, గ్రాస్ చూసుకున్నట్లయితే 20 కోట్లు. 20 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ? నేనేం కంపారిజన్ చేయట్లా. పుష్ప చూసుకున్నట్లయితే హైప్ మూవీ, పుష్ప చూసుకున్నట్లయితే తోప్ మూవీ, దాని కలెక్షన్స్ దానికి వస్తాయి. పుష్ప చూసుకున్నట్లయితే హిందీలో ఈజీగా 1000 కోట్లు కొట్టింది. హరిహర వీరమల్లు మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటిదాకా ₹1 మట్టిగా వసూలు చేసింది. ఓన్లీ హిందీలోనే కాదు, ఆ కన్నడలో అయినా తమిళ్లో అయినా మొత్తం అక్కడ మిక్స్డ్ టాక్, దరిద్రంగా ఉంది సినిమా అనేటటువంటి టాక్ నడవడం వల్ల అక్కడ కూడా వీక్ కలెక్షన్స్ వస్తుంటే సినిమాకి 11 కోట్లు ఎలా వచ్చాయంటే ఓన్లీ మన తెలుగు స్టేట్స్లోనే 10 కోట్లు రావడం జరిగింది. ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ప్రమోట్ చేశారు. అది ఇది ఎన్ని చేసినా కానీ సినిమా అయితే భయంకరమైనటువంటి కలెక్షన్స్ వసూలు చేయలేకపోయింది. ఇంకొంతమంది 50 కోట్లు వచ్చింది అది ఇది అంటున్నారు కానీ అది రాంగ్ అనమాట. 50 కోట్లు అయితే సినిమాకి రానే రాలేదు, గ్రాస్ కూడా 50 కోట్లు రాలేదు. ఓన్లీ నెట్ కలెక్షన్స్ 11 కోట్లు వచ్చాయి. ఓన్లీ మన గ్రాస్ చూసుకున్నట్లయితే 20 కోట్లు వచ్చాయి అనమాట. ఇది జరిగినటువంటి పద్ధతి. తమిళనాడులో చూసుకున్నట్లయితే ఓకే సినిమా అక్కడ మిక్స్డ్ టాక్తో నడుస్తుంది. హిందీలో చూసుకున్నట్లయితే పచ్చి ఊతులు జరుగుతున్నారు భయ్య. మరి వాళ్ళకి ఏం పుట్టిందో తెలియదు కానీ చావా సినిమా చూసి డ్యాన్స్ చేసిన వాళ్ళు, చావా సినిమా చూసి ఓ నడిచిన వాళ్ళు, చావా సినిమా చూసి ఔరంగజేబు మీద భయంకరమైనటువంటి కోపం పెంచుకున్న వాళ్ళు ఈ హరిహర వీరమల్లు చూసి ఇంకా ఎక్కువ చేస్తారు. హరిహర వీరమల్లు చూసి చావా కన్నా పెద్ద హిట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. తిట్టరాని తిట్లయితే తిడుతున్నారు. ఇంకొంతమంది అసలు ఆ సినిమా గురించి మాట్లాడమే పని చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే వీళ్ళు ప్రమోట్ చేశారు కానీ హిందీలో అయితే ప్రమోట్ చేయలేదు. దానివల్ల ఆ సినిమా ఎవరికి ఎక్కట్లేదు. ఇంకా రివ్యూవర్ చూసి అయితే వేసుకోవడం జరుగుతుంది అనేటటువంటిది 100% వస్తుంది. కన్నడలో చూసుకున్నట్లయితే బాయ్కాట్ నడుస్తుంది. మొత్తం కూడా మా కన్నడలో ఉండాలి, హరిహర వీరమల్లు అనేటటువంటిది కన్నడలో టైటిల్ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా రచ్చ చేయడం మనమైతే చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఒకసారి మిక్స్డ్, ఒకసారి తోపు టాకు అది ఇది నడుస్తుంది. కానీ నేనైతే హానెస్ట్గా చెప్తాను చూడండి, సినిమా పర్లేదు అనమాట. సో నేను ముస్లిం, నిజం చెప్తాను, మీకు తెలుసు కదా నా పేరు రెహమాన్, నేను ముస్లిం. ఈ సినిమాకి నేను బ్యాడ్ రివ్యూ ఇవ్వాలి. ఎందుకనంటే ఇదంతా కూడా ఫ్రిక్షనల్ అనమాట. అంటే ఇక ఒక ముస్లిమ్స్ని ఒక ఇది కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా సినిమా తీశారు అని చెప్పి నేను బ్యాడ్ రివ్యూ ఇవ్వచ్చు. కానీ అది వాస్తవం. మొఘలు చూసుకున్నట్లయితే నిజంగానే ఈ దేశాన్ని నాశనం చేశారు, అది ఒప్పుకోవాలన్నమాట. వాళ్ళు వేరే దేశం నుండి వచ్చి మన వాళ్ళ మీద ఇక్కడ పెత్తనం చేశారు అనేటటువంటిది 100% వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ని కూడా వాళ్ళైతే టార్చర్ చేశారు అనేటటువంటిది ఇంకా వాస్తవం. దాని ద్వారా చాలా మంది రాజులు అయితే మనల్ని కాపాడారు. శివాజీ మహారాజు మొఘల్ నుండి మనం రక్షించిన వాడు. ఈ విధంగా చాలా మంది గొప్ప గొప్ప మహారాజు మనల్ని అయితే రక్షించేటటువంటి ప్రయత్నం చేసి నేను దీన్ని 100% యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే ఇది ఫ్రిక్షనల్. ఇప్పుడు ఔరంగజేబు టైం పీరియడ్ వేరు, వీరమల్లు టైం పీరియడ్ వేరు. వీళ్ళిద్దరూ కలిసింది లేదో జస్ట్ ఫ్రిక్షనల్లా తీశారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సినిమాలో అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా 1 అంటే 1% కూడా వాస్తవం లేనే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దీనివల్ల ఈ సినిమా మీద నేను చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు, కానీ నేను నెగిటివ్ చెప్పను అనమాట. నేనేదో క్యాస్ట్ ఫీలింగ్ పోయి ఏంది ముస్లిమ్స్ని తక్కువ చేసి చూపించిండు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలా చేసిన అని చెప్పి క్యాస్ట్ ఫీలింగ్ పోతే అది నా వృత్తికి నేను అన్యాయం చేసిన అయితే నేను ఓన్లీ సినిమా పరంగా చూసా, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పరంగా చూసా. సినిమా అయితే నాకు నచ్చింది, చూడొచ్చు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అందుకే నా రివ్యూ అయితే నేనే చెప్పడం జరిగింది. ఇదే అనమాట. 11 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి. అక్కడ మిక్స్డ్ టాక్ నడుస్తుంది, హిందీలో దరిద్రంగా ఉందని చెప్పి కూడా తిరుగుతున్నారు. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియచేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్.